9వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఈ రాత్రికాల సమయంలో మరి చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి దేవాతి దేవుడైన యేసుప్రభువారి యొక్క సన్నిధిలో ఈ రాత్రి మనం ప్రార్థన కొరకే మరి వెళ్ళే ముందు దేవుని యొక్క వాక్యం చేత మరొకసారి మనం మరి పురుకొల్పబడ్డం కొరకే, సరిచేయబడ్డం కొరకే మరి ఈ సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా ప్రార్థన అనేది చాలాసార్లు మనకు తెలుసు. అవి ఎలాగో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి అనే విషయాలు మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది వ్యక్తిగత ప్రార్థనే కానీ, అది సంఘ ప్రార్థనే కానీ, అది ఇంకా కుటుంబ ప్రార్థనే కానీ, ఏ ప్రార్థనలోనైనా సరే మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనల్ని మనంగా పరిశీలన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థించగలుగుతామో అప్పుడే దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో దానియేలు ఇశ్రాయేలు ప్రజలకు 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయనే సంగతిని తెలుసుకొని అతడు ఉపవాసం ఉండి అతడు మరి ధూళి తల మీద పోసుకొని గోనబట్ట కట్టుకున్నవాడై దేవుని యొక్క సన్నిధిలో ఆయన విజ్ఞాపనము చేయడం ప్రారంభించాడు. ప్రభువా, మా పితరులు చేసిన పాపమును బట్టి, మా రాజులు చేసిన అతిక్రమాలను బట్టి ఈ రోజున మేము బానిసలుగా దాసత్వంలోనికి రావడానికి గల కారణం ఏంటి అంటే మేము చేసిన పాపము, మా పితరులు చేసిన పాపము, మా రాజులు చేసిన పాపములను బట్టే నువ్వు మమ్మల్ని ఈ రీతిగా శిక్షించేవు. కానీ నువ్వైతే యథార్థవంతుడివి, న్యాయవంతుడివి, నువ్వెప్పుడూ కూడా అన్యాయము అనేది చెయ్యని దేవుడివి. కాబట్టి మా పాపములను, మా దోషములను నువ్వు క్షమించి మరి నిజముగా ఈ పట్టణం మీదకి, ఈ దేశం మీదకి వచ్చిన కీడును లేక నాశనాన్ని నువ్వు దృష్టించి మమ్మల్ని కనికరించి మమ్మల్ని విడిపించి మరలా మమ్మల్ని మా స్వదేశంలోనికి చేర్చు తండ్రి అని దానియేలు ఈ 9వ అధ్యాయంలో ఆయన చేస్తున్న ప్రార్థన, ఈ అన్ని విషయాలు ఆయన చెప్తూ ఉంటున్నాడు అన్నమాట. సరే, ఈ 9వ అధ్యాయము 18వ వచనంలో దానియేలు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనలో 2 విషయాలు చెప్తున్నాడు. అయ్యా, మేము నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము అంటే నీ మహా కనికరమును బట్టియే నిన్ను ప్రార్థించుచున్నాము. అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ను ప్రార్థించడం అనేది కూడా ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయచెప్పునే మనం ప్రార్థించేవారు. రెండవదిగా, మా స్వనీతి కార్యములను బట్టి మేము నిన్ను ప్రార్థించట్లేదు. ఈ 2 విషయాలు చెప్తున్నాడు ఆయన ప్రార్థించేటప్పుడు. ప్రభువా, మేము నిన్ను ప్రార్థన చేయగలుగుతున్నాము లేక నిన్ను మేము అడుగుతున్నాము అంటే అడగడానికి కూడా అర్హత లేని వారము. ఎందుకంటే మేము జన్మతోనే పాపాత్ములుగా జన్మించిన వారము, రెండోది కర్మపాపము చేసిన వారము, నీ ప్రజలుగా పిలువబడడానికి అర్హత లేని అన్యజనులమైన మమ్మల్ని నీ మహాకనికరము చెప్పున మమ్మల్ని రక్షించి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావు. కాబట్టి ఈరోజు మేము నిన్ను ప్రార్థించగలుగుతున్నాము అంటే ఆ ప్రార్థించడానికి కూడా నువ్వు ఇచ్చిన అర్హత, ఆ యోగ్యత,
అదంతా మీ వల్లనే మాకు కలిగింది కానీ మా స్వనీతి కార్యములను బట్టి మేము కాదు అనే విషయాన్ని దానియేలు గుర్తించగలిగారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుణ్ణి మనం అడుగుతున్నప్పుడల్లా ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయ, ఆయన యొక్క జాలిని బట్టే ఆయన మనకు సహాయం చేయాలి తప్ప మనలో ఉన్న ఏమాత్రము నీతి కార్యములను బట్టి దేవుడు మనకు సహాయం చేసేవాడు కాదు. ఎందుకంటే మానవులుగా మనం చేసే ప్రతీదీ కూడా స్వనీతి కార్యాలు బట్టి దేవుడు ఎప్పుడూ సాయం చేయడు. అందుకనే మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడల్లా దేవుడు మన పాపములను, మన అతిక్రమాలని ఆయన క్షమించి తిరిగి మరలా ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు ఆయన. అంతేకాని మన స్వనీతిని బట్టి మనం దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుతలేదు. చాలాసార్లు అనుకుంటాం, నేను ఎంత భక్తిగా జీవిస్తున్నానో, నేను ఎంత విశ్వాసముతో ఉన్నానో, నేను దేవుడికి ఎన్నెన్ని చేశానో కాబట్టే దేవుడు నాకు ఎంత చేశాడు, ఈరోజు నేను ఇలాగ ఉన్నాను అంటే నేను దేవుడిలో ఎంత నమ్మకంగా జీవించడం బట్టే దేవుడు నన్ను ఎంత దీవించాడు అనేది మనం చెప్తాం. అదే అంటున్నాడు ఆయన, అది నీ స్వనీతి. నువ్వు జీవించడం బట్టి, నువ్వు చేసిన దాన్ని బట్టి నేను చేయలేదు. నా కనికరమును చెప్పు నీకు చేశానంతే, నా దయ. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనను అంగీకరించి మనకు సహాయం చేశాడు అంటే నిజంగా మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించేటప్పుడు, ప్రభా దానికైతే నేను యోగ్యుడిని కాను, అర్హుడిని కాను, నీ చేత ఈ మేలు పొందడానికి కూడా నేను యోగ్యుడిని కాను, అయినప్పటికీ నీ కృపా కనికరమును చెప్పున నాకు మేలు చేసినందుకు మీరు నాకు చూపిన మీ కృపను కనికరాన్ని బట్టి మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం దేవుడి ద్వారా ఏ మేలైతే మనం పొందుతున్నామో, ఏ సహాయాలనైతే మనం పొందుతున్నామో దాన్ని బట్టి నిజంగా మనం ప్రభువుని స్తుతించవలసిన వారుగా, ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఈ రెండు విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. నేను దేవుడిని అడుగుతూ వచ్చాను, ప్రభా ఏం చెప్పాలి నీ ప్రజలకు. ఎంతోసేపు దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు నేను బైబిల్ చదువుతుండగా ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎన్నోసార్లు చదివాను, కానీ ఈ మాట మాత్రమే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సరే ప్రభా మరి ఏంటి, ఎలాగా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నేను నా కనికరము చెప్పున నేను మీ ప్రార్థనను ఆలకించుచున్నాను, కానీ మీ స్వనీతి కార్యములను బట్టి నేను మీ ప్రార్థనను వినుటలేదు. అవునా? అంటే ఇంతకాలము మేము ఏదైనా నీ ద్వారా పొందాము అంటే, నీ ద్వారా ఏ సహాయాన్నైనా మేము పొందగలిగాము అంటే అది మమ్మల్ని బట్టి కాదా? మరి దేన్ని బట్టి అంటే అది నీ కనికరమా? నిజమా అంటే నిజమే. బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి దేవుడు సహాయం చేసినప్పుడు వారి యొక్క నీతిని లేక వారి మంచితనాన్ని బట్టి దేవుడు వారికి సహాయం చేయలేదు, కానీ దేవుడి యొక్క కనికరము, దయను బట్టి దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ రెండు విషయాల్ని దేవుడు మన ఎదురుకు తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన. ఒకటి, ఆయన కనికరము చెప్పునే మనం ఏది పొందినా, ఏ సహాయాన్ని పొందినా, ఏ మేలులు పొందినా ఆయన ద్వారానే మనం కలిగి ఉన్నామే తప్ప మనం చేసిన నీతి క్రియల వల్ల కానీ, నీతి కార్యముల వల్ల కానీ, మంచి పనుల వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల మనం ఏది కూడా దేవుడు మనకి ఇవ్వలేదు. మనిషి స్వనీతిపరుడు, అది అంటున్నాడు ఆయన. ఎందుకు అంటే మానవుడి యొక్క స్వనీతి కొంచెం చేశారు అంటే దాన్ని ఎంతో ఎక్కువగా చెప్పుకునేవారు. తను కొంచెం నీతి కలిగి ఉంటే అది చాలా ఎక్కువగా చెప్పుకునేవారు. మానవుడి యొక్క స్వభావం అలాంటిది. ఎందుకంటే అది మానవుడి యొక్క శరీరము ఊరకనే ఉప్పొంగేదనమాట. అందుకని అంటాడు, శరీరానికి జీవపు డంబము అనేది ఉందట. జీవపు డంబం ఏంటంటే తన్ను తాను స్తుతించుకోవడము, తన్ను తాను పొగుడుకోవడం అనమాట. అందుకనే ఇది ఎప్పుడూ కూడా ఇతరుల చేత పొగడతలు పొందడానికి ఇష్టపడుతుంది తప్ప ఇతరులు తునీకరించినప్పుడు ఇది ఏమాత్రం కూడా సహించలేదు. అందుకనే జీవపు డంబము అనేది శరీరానికి ఇదెంతో శరీర సంబంధంగా ఉప్పొంగుతూ ఉంటుంది. కాబట్టి దానిని బట్టి మనం అతిశయించేవారం కాదు.
శరీరం విషయంలో మనం చంపబడిన వారం కాబట్టి మన శరీరము ఏది చేసినా మన నీతి క్రియలను బట్టి దేవుడి ద్వారా మనం ఏ సహాయము పొందలేదు. మనందరికీ తెలుసు, లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థన గురించి ఉపమానములు చెప్తూ 2 విషయాలు చెప్పాడు. ఆయన అంటాడు, 2 దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందులో ఒక ఆయన పరిసయుడు, రెండో ఆయన సుంకరి. పరిసయుడు నిలవబడి ప్రార్థన చేశాడట, ప్రభువా, వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో 10వ భాగం తీసుకొచ్చేస్తున్నాను, నేను అన్యాయస్తుల వలనైనను చోరుల వలనైనను వ్యభిచారుల వలె ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి అని ప్రార్థన చేశాడు. రెండో ఆయన ప్రార్థన చేశాడు సుంకరి, ఆకాశం వైపు కళ్ళెత్తిడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు అంటే ఆ పరిసయుడి ప్రార్థనను దేవుడు వినలేదు, కానీ ఈ సుంకరి ప్రార్థనను మాత్రమే దేవుడు విన్నాడు. పరిసయుడు చేసిన ప్రార్థన తప్పే ఉంది, సుంకరి చేసిన ప్రార్థనలో మరి ఏమి నిజం ఉంది అంటే, తన ప్రార్థనకు వచ్చినప్పుడు పరిసయుడు తన స్వనీతిని చెప్పుకుంటున్నాడు. నేను ఇలాగున్నాను, నేను అలాగ చేశాను, వారిలాగా లేను, వీరిలాగా లేను, నేను ఎంతో ఖచ్చితంగా నీలో నేను జీవించగలుగుతున్నాను అని తన స్వనీతిని తను చెప్పుకుంటూ వెళ్ళాడు. ప్రియ సహోదరి సోడా, ఏ రోజు దేవుడు అంటున్నాడు, నీ స్వనీతిని బట్టి నేనేమి సహాయం చేయలేదు, నువ్వెప్పుడు కూడా నిన్ను బట్టి నేను చేశాను అని ఎప్పుడు అనుకోకు. నేనేది చేసినా నా నామమును బట్టి చేశాను, అంటే నా నామానికి అవమానము రాకూడదని నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా నామము నిమిత్తమే చేశానే తప్ప నిన్ను బట్టి అయితే నేను చేయలేదు అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఈ యోహాను సువార్తలో దైవజనుడైన లేక అపోస్తుడైన యోహాను ఈ పత్రికను ఆయన రాసినప్పుడు, సువార్తను రాసినప్పుడు ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 21వ వచనం అండి. 21వ వచనం, అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయదును. సరే, నా నామము నిమిత్తము నేను చేస్తాను, నా పేరు నిమిత్తము చేస్తాను, నన్ను నమ్ముకున్న ప్రజలు కాబట్టి నేను చేస్తాను. ఇప్పుడు ఎవరిని బట్టి దేవుడు చేస్తాడు అంటే ఆయన్ని బట్టి మనకు మేలు చేస్తాడే తప్ప మనల్ని బట్టి దేవుడు ఏమీ మేలు చేయడు. చూడండి, కొన్నిసార్లు మరి రికమెండేషన్ లెటర్ రాస్తూ ఉంటారు, అయ్యా మా వాళ్ళకు ఉద్యోగం కావాలి, లేకపోతే ఏదైనా ఒక పని చూపించండి, లేకపోతే మాకు ఇలా సహాయం కావాలన్నప్పుడు ఎవరైనా ఒక పెద్ద అధికారి నుంచి మరి ఆ యొక్క లెటర్ రాయించుకొని, రిప్రజెంట్ లెటర్ రాయించుకొని మనం తీసుకెళ్ళినప్పుడు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కానీ పని చూపించేవాళ్ళు కానీ ఏం చూస్తారు అంటే ఎవరు రాశారో వారిని బట్టి మనకు చేస్తారే తప్ప మనల్ని బట్టి అయితే చేయరు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి రికమెండేషన్ బట్టే నీకు ఉద్యోగం ఇస్తున్నాను, నిన్ను బట్టి అయితే నేనేమి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నిజమే కదా? ఈ రోజున యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయగలుగుతున్నాము అంటే దేవుడు ఎందుకు మన సహాయం చేయగలుగుతున్నాడు? మనల్ని బట్ట, మనం ఆయన నమ్ముకున్న దాన్ని బట్ట అంటే మనల్ని బట్టి అయితే దేవుడు సహాయం చేయడానికి ఇష్టం లేదు, కానీ మనం ఆయన నమ్ముకున్న దాన్ని బట్టి మాత్రమే మనకు సహాయం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మానవుడి యొక్క స్వభావం ఎలాంటిదంటే ఎంత సహాయం పొందినప్పటికీ కూడా వారికి తిరిగి కీడును కల్పించేవారు. అందుకనే ఈ భూమి మీద దేవుడు మానవుడి కొరకు ఎన్నో మేలులు చేశాడు, కానీ ఆ మానవుడు తిరిగి యేసుప్రభువారికి ఇచ్చింది ఏంటి అంటే భయంకరమైన సిలువ మరణాన్ని అప్పగించడానికి మానవుడే మొదట కారకుడు అవ్వాల్సి వచ్చిందండి. కాబట్టి మానవుడిని దేవుడు ప్రేమించడానికి, మానవుడిని దేవుడు లేక రక్షించడానికి మనలో ఏమీ మంచి అనేది ఏమీ కూడా లేదు. మనం అందరిలో కూడా స్వనీతి అనేది ఎక్కువ మనకి, అంటే మన సొంత నీతితో మనం జీవించాలనుకునేవారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నందుకే నేను నీకు సహాయం చేయగలుగుతున్నానే తప్ప నిన్ను బట్టి మాత్రం నేను సహాయం చేస్తలేదు. చాలాసార్లు అనుకుంటాం, నేను ఇలా చేశాను కాబట్టే కదా దేవుడు నాకు ఇలా చేశాడు, నేను ఇలా ఇచ్చాను కాబట్టే కదా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, లేక నేను ఇలాగ ఇచ్చాను కాబట్టి లేకపోతే ఇలా చేశాను, లేకపోతే ఇక్కడికి వెళ్ళాను కాబట్టే కదా.
దేవుడు అంటున్నాడు, వీటిల వల్ల నేనేమీ నీకు సహాయం చేయలేదు. ఎందుకు అంటే మీరు నా పేరు పెట్టబడ్డారు, నా ప్రజలు, నా బిడ్డలు అని మీరు చెప్పబడ్డారు. కాబట్టి నా నామానికి అవమానం ఎక్కడొస్తుందో అని, నా నామానికి అవమానం రాకుండా ఉండడం కొరకే నా కనికరము చెప్పున, నా దయా సంకల్పము చెప్పున నేను మీకు సహాయం చేసుకుంటూ వెళ్తున్నాను, మిమ్మల్ని బట్టి అయితే కాదు అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుడి ద్వారా మనం సహాయం పొందగలుగుతున్నాము అంటే ఆయన యొక్క దయా కనికరమును చెప్పున మాత్రమే మనం సహాయం పొందగలుగుతున్నామే తప్ప మనలో ఉన్న ఏ మంచితనాన్ని బట్టి మాత్రము కాదు. మరలా దేవుడు అంటున్నాడు, మన నీతిని బట్టి, మన మంచితనాన్ని బట్టి దేవుడు సహాయం చేయలేదు. ఎప్పుడూ అలాగ మనం అనుకోవద్దు. ఒకవేళ మనం అలాగ అనుకున్నాము అంటే అది మనం చేసిన మొదటి పాపమే. అందుకని యోబు యొక్క జీవితంలో కూడా స్వనీతిని చూడగలుగుతూ ఉంటాం. యోబు అంత ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, అంత గొప్పవాడు అవడానికి గల కారణం ఏంటి అంటే అది దేవుడు యోబుకు అనుగ్రహించాడే తప్ప నిజంగా యోబు తనకి స్వనీతిని బట్టి, తన బట్టి తనేమీ సంపాదించుకోలేదు. కాబట్టి ఇప్పుడు యోబుకు అన్నీ కలిగిన తర్వాత, దేవుడు అంతా ఆశీర్వదించిన తర్వాత యోబు ఎలా మాట్లాడాడు అంటే, నేను చేసిన ధర్మము, నేను చేసిన న్యాయము, నేను చేసిన అనేకమైన మంచి పనులను బట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను, కానీ లేక నేను ఏది చేయకుండా దేవుడు నన్ను ఏమింత ఆశీర్వదించలేదు అంటున్నాడు. నిజమా అంటే దేవుడు అది అంటాడు. ఒక మానవుడు దేవుని దృష్టికి ఎలాగ నీతిమంతుడు కాగలడు? ఒకవేళ మనం నీతి కార్యములు చేసినంత మాత్రానికి మనం నీతిమంతులం కాదు. మీ అందరికీ తెలిసే యెషయా గ్రంథంలో చెప్తాడు, మానవుడి యొక్క నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయి. మానవుడు చేసే ప్రతి నీతి వెనకాల కూడా కొంత స్వార్థము, కొంత అనీతి అనేది మానవుడి యొక్క జీవితంలో వాడు చేసే ప్రతి పని విషయంలో కూడా ఉంటుంది. అందుకనే మానవుడు ఏ పని చేసినా తన స్వలాభము లేకుండా, తనకు లాభము లేకుండా, తనకు పేరు లేకుండా ఏది చేయడు. మనం ఏదైనా చేసాము అంటే మనకు పేరైనా రావాలా, లేక మనం చేసిన సహాయాన్ని బట్టి మనకు ఏదైనా మరలా మేలు కలగాల. మానవుడు ఏది చేసినా అలాంటి స్వనీతిని బట్టి చేయగలుగుతాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా చేసేవాడు, మన దగ్గర నుంచి ఏమీ కోరుకునేవాడు కూడా కాదు ఆయన. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరలా జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా కనికరము చెప్పునే మీకు ఇంతవరకు సహాయం చేసుకుంటూ వచ్చానేమో కానీ మీ స్వనీతి కార్యములను బట్టి నేను ఏదీ చేయలేదు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మమ్మల్ని ఎందుకు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు అంటే మాలో ఏదో ఒక మంచి కార్యమును చూసి, లేక మా జీవితంలో ఉన్న మంచి లక్షణాన్ని బట్టే దేవుడు మాకు సహాయం చేశాడు అని మనం అనుకోవచ్చు, లేక వారు అనుకోవచ్చు. అందుకే దేవుడు అంటాడు, వారికి ఎన్నోసార్లు చెప్తాడు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను తీసుకొచ్చాను, ఎందుకు నేను మిమ్మల్ని తీసుకొచ్చాను అంటే అది మిమ్మల్ని బట్టి కాదు, కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను ప్రమాణం చేశాను కాబట్టి, ఆ మాటను నిలబెట్టుకునేవాడిని కాబట్టి, నేను ఏమైతే మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చే దేవుని కాబట్టి నేను సహాయం చేశాను, మిమ్మల్ని బట్టి అయితే కాదు. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు కూడా ఈరోజు మరలా అంటున్నాడు, నేను నీ ప్రార్థనను అంగీకరించాలి అంటే నువ్వు చేసిన మంచి పనులని వాటిని బట్టి కానీ, లేక నువ్వు మంచిగా జీవించడం వల్ల కానీ, లేక నీ స్వనీతి కార్యములను బట్టి కానీ నేను నీకు ఏది సహాయం చేయను. నేను ఏదైనా నీకు సహాయం చేశాను అంటే నా కనికరము, నా దయా సంకల్పాన్ని బట్టే నీకు నేను సహాయం చేయాలి. నన్ను బట్టి నీకు సహాయం చేయాలి తప్ప నిన్ను బట్టి అయితే నేను సహాయం చేయవలసిన అవసరం నాకేమీ లేదు. కారణం ఏంటంటే నువ్వు ఏ విషయంలో కూడా నమ్మదగిన వారు నువ్వు కావు. రెండవదిగా ఏ విషయంలో కూడా మనమేమి మేలు పొందడానికి యోగ్యులమేమీ కాదు. ఒకవేళ ఏదైనా మనం మేలు పొందాలి అంటే ఆ దేవుడి ద్వారా,
ఆ దేవుడు మనం రక్షించిన దాన్ని బట్టే, మనందరికీ తెలుసు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు ఉచితమైన కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంటాడు. కాబట్టి నీవు నేను రక్షించబడడం కూడా, యేసు ప్రభులోనికి రావడం కూడా ఆయన దయ, ఆయన కనికరమే తప్ప మనం ఆయన దగ్గరికి ఏమి వచ్చిన వారం కాదు. మరలా అంటాడు ఆయన, మొదటి యోహాను రాసిన పత్రికలు అంటాడు, మొదట నేను మిమ్మల్ని ప్రేమించనే కానీ మీరు నన్నేమీ ప్రేమించలేదు అంటాడు ఆయన. మొదట నేనే మిమ్మల్ని వెతికాను కానీ మీరు నన్నేమీ వెతకలేదు అంటాడు ఆయన. చూసారా? కాబట్టి ఈ రోజున మనం దేవుని యొక్క ప్రజలుగా, దేవుని బిడ్డలుగా అయ్యాము అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి దేవుని బిడ్డలం అయ్యామా, లేక ఆయన దయా కనికరాన్ని బట్టి ఆయన బిడ్డలుగా అయ్యామా అంటే ఆయన దయా కనికరాన్ని బట్టి ఆయన బిడ్డలుగా అయ్యామే తప్ప మనం చేసుకున్న దాన్ని బట్టి అయితే మనం ఆయన బిడ్డలం కాలేము. ఎందుకంటే మానవుడు ఎన్ని చేసినా దేవుడి దగ్గరికి చేరడం అనేది చాలా కష్టం. ఈ లోకంలో చూడండి, దేవుణ్ణి ఎరగని అన్యజనులైన వారు చాలామంది లోకంలో ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి కూడా ఎంతగా నిష్టగా జీవిస్తున్నారో తెలుసా? ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నారు, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్తున్నారు, ఎన్ని నోములు వ్రతాలు చేస్తున్నారు, ఎన్ని పండగలు చేస్తున్నారు, ఎంతగా లోకంలో వారు డబ్బును ఖర్చు పెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఎన్ని రకాలుగా దైవభక్తిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారెవ్వరూ దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. కారణం ఏంటి అంటే వారు స్వనీతి చేత దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలులారా, ఏదో మీరు బలులు నైవేద్యములను అర్పించడం వల్ల మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అని మీరు అనుకుంటున్నారేమో. ఒకప్పుడు అది అలాంటి కాలం, అది అజ్ఞాన కాలంలో అలా జరిగింది. ఇప్పుడైతే అలాగ లేదు. మీరందరూ కూడా యేసు ప్రభువారి యొక్క దయా కనికరము చొప్పున మీరు మార్పులోనికి రావాల్సిన వారే. ఒకవేళ మీరు ఆయన ఏర్పాటులో కానీ మీరు లేకపోతే ఆయన రాజ్యములోనికి ప్రవేశించలేరు. అందుకనే ఆయన మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, లూకాసు వార్తలో ఏమంటాడు అంటే, పరలోక రాజ్యము ఇశ్రాయేలు ప్రజలైన ఆ ప్రజల మధ్య నుంచి దేవుడు తీసివేశాడట. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యాన్ని వారి చేతిలో నుంచి దేవుడు తీసుకున్నాడు. ఒకప్పుడు ఏంటంటే వారు చేసిన ధర్మకార్యాలు బట్టి, వారు చేసిన నైవేద్యములను బట్టి, వారు చేసిన దహన బలులను బట్టి వారి పాపములు క్షమించబడేవి. ఎందుకంటే అనాది కాలంలో పాప పరిహారార్థ బలి కానీ, సమాధానార్థమైన బలి కానీ, లేక దహన బలి కానీ, ఇలాంటి బలులు వారు ఎన్నో అర్పించుకుంటూ వచ్చేవారు. ఎందుకు అర్పించేవారంటే వాళ్ళ పాపము చేశారు కాబట్టి, వారు చేసిన పాపములకు పరిహాసము చెల్లిస్తే అది క్షమాపణ కలుగుతుంది అని. కాబట్టి దేవుడు ఆ కాలములో వారికి అలాగే విడుదల కలిగించాడు. కానీ యేసు ప్రభువారు, దేవాతి దేవుడైన ఆ యేసు ప్రభువారే మరలా మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, వీటిల వల్ల మీరేమీ మారరు, దీనివల్ల మీరు మార్పు చెందలేదు, అలాగ మీరు చేసుకుంటూనే వెళ్తున్నారు, తప్పులు చేస్తున్నారు, దానికి పరిహాసం చెల్లిస్తున్నారు, మళ్ళా తప్పు చేస్తున్నారు, పరిహాసం చెల్లిస్తున్నారు. దీనివల్ల కాదు, మీకు ఒక్కసారి ఈ పాపము నుండి విడుదల కలిగించాలి అంటే నేను మీ కొరకు బలి అవ్వాలి అని యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి మన కొరకు ఒక్కసారే బలి అర్పణముగా ఆయన అర్పించబడి మనందరికీ విమోచన కలిగించాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నీవు నేను కూడా దేవుడి ద్వారా సహాయాన్ని పొందాలి అంటే, లేక ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఆయన యొక్క దయా కనికరమై ఉండాలా. అందుకే దేవుడు అంటాడు, ఈ భూమి మీద నేను అందరినీ నేను ఏర్పరచుకోలేదు, బహు కొద్ది మందిని మాత్రమే నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం అండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వచనం, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే ఈ లోకంలో మీకున్న ఏదో మీరు ఎక్కువ విస్తారమైన జనమని, లేక మీరేదో విస్తారమైన బలము అంటే ఆస్తుపాస్తులు కలిగిన వారని,
పేరు ప్రఖ్యాతులు కలిగిన వారని, ఈ భూమి మీద ఏదో మీరు ధనవంతులని నేను మిమ్మల్ని రక్షించలేదు. ఈ లోకంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే నా దృష్టిలో మీరు చాలా లెక్కకు తక్కువ, మీరు ఎన్నిక లేనివారు. అలాంటి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అంటే నిజంగా దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఆయన యొక్క దయా సంకల్పమే తప్ప, ఆయన యొక్క కనికరమే తప్ప అది మన ద్వారా కలిగిందేమీ కూడా కాదు. అందుకని ఈరోజు మరలా దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ 18వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆయన కనికరము చెప్పునే. సరే, మనమందరము కూడా దేవుని యొక్క కనికరము చెప్పునే ఆయన మన ప్రార్థనను అంగీకరిస్తున్నాడు, అంతే తప్ప మన వల్ల ఏ దాన్ని బట్టి కూడా కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఆయన అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. నేనేది సంపాదించుకున్నా, నేనేది ప్రయాసపడి సంపాదించినా అది నా వలన కాదు, కానీ అది దేవుని దయ వలన మాత్రమే నేను పొంది ఉన్నాను. పొంది ఉన్నది ఏదైనా సరే ఆయన వల్లే నేను పొంది ఉన్నానే తప్ప నన్ను బట్టి నేను ఏది కూడా పొంది ఉండలేదు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటాడు ఆయన. ఈ రోజున నువ్వు నేను కూడా ఏది కలిగి ఉన్నా, ఏది సంపాదించుకున్నా, ఏది మనం పొందినా ఆ దేవుని యొక్క దయా కనికరము చెప్పున ఆయన వల్ల మనకు అనుగ్రహించబడిందే తప్ప మన వల్ల మాత్రం కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను నీకు సహాయం చేస్తున్నాను అంటే, నీ అవసరతలు తీరుస్తున్నాను అంటే, నీకు కావలసినవన్నీ ఇస్తున్నాను అంటే దేన్ని బట్టి ఇస్తున్నానో తెలుసా? నన్ను నమ్ముకోవడం వల్ల, నా దయ చెప్పున నేను నిన్ను రక్షించడం వల్లే నీకు ఇన్ని చేస్తున్నాను. నేను ఒకవేళ నేను రక్షించకపోయి ఉంటే నేను నీకు సహాయం చేయవలసిన అవసరం నాకేమీ లేదు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, నేను వాళ్ళకి ఎవరికి నేను సహాయం చేస్తలేదే, కానీ మీకెందుకు నేను సహాయం చేయగలుగుతున్నానంటే నా నామం పెట్టబడిన వారు మీరు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు మీరు. కాబట్టి నన్ను నమ్ముకున్నారు కాబట్టి ఆ నామమును బట్టి, ఆ పేరును బట్టి నేను మీకు సహాయం చేస్తూ ఉంటాను. అందుకని మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినా దేవుడు మన ప్రార్థన ఆలకించగలుగుతున్నాడు అంటే ఆయన యొక్క దయ. రెండవదిగా, మన స్వనీతి అనేది ఎప్పుడూ కూడా మనం చూపించొద్దు. ఎప్పుడూ కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది దేవుడి దయ వల్ల మాత్రమే అయి ఉన్నాం. అది గొప్ప స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నేను ధనవంతులుగా పుట్టించిన వాడిని నేనే, దరిద్రులుగా కూడా పుట్టించిన వాడిని కూడా నేనే. నిన్ను దేవుడు ఏ స్థితిలో అయితే ఉంచాలనుకున్నాడో ఆ స్థితిలో నిన్ను ఉంచినవాడు కూడా దేవుడే. కాబట్టి మనం ఎప్పుడూ బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు దేవుడా నన్ను ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నావు, ఎందుకు నాకు ఈ పరిస్థితులు ఎందుకు పెట్టావు, నాకెందుకు ఈ సమస్యలు తీసుకొచ్చావని నువ్వు దేవుడిని అడిగినా దేవుడు అంటాడు, ఇది నా సంకల్పము, నేను ఈ పరిస్థితుల గుండా నేను తీసుకువెళ్ళాలని నువ్వు పుట్టక ముందే నీ జీవిత దినాలన్నీ నేను రాసి ఉంచాను. కాబట్టి నా ప్రణాళిక అనేది అలా జరగవలసిందే. అందుకని అంటాం, దేవుని యొక్క సంకల్పం ఆయన ఏది చేయాలనుకున్నాడో అది చేస్తాడే తప్ప మనం అనుకునేది ఏది కూడా జరగదు. మనం అనుకునేది జరగాలి అంటే ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో, ఆయన చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే ఆయన మనకి సహాయము చేయగలుగుతాడే తప్ప ఆయనకి విరోధముగా జీవించినప్పుడు మనకే సహాయము కూడా చేయడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడి ద్వారా మనం సహాయం పొందడానికే మనం వచ్చాం. కాబట్టి దేవుని యొక్క దయా కనికరము చెప్పుని మనం మేలు పొందాలి అంటే మన స్వనీతిని బట్టి అనేది ఎప్పుడూ కాదు అని గుర్తించమని మరోసారి ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా, ప్రభువా, మానవుణ్ణి, అనేక అద్దుబాట్లు కలిగిన వాడిని, ఏది అంటే ఎంత నేను మంచి చేయాలనుకుంటున్నప్పటికీ కూడా మంచిలు చేయలేని పరిస్థితులు కలిగిన వాడిని, ఇంతవరకు నేను ఈ రీతిగా ఉన్నాను అంటే అది నీ కనికరము, నీ దయా సంకల్పం చెప్పునే తప్ప నా స్వనీతి కార్యములను బట్టి కాదు. ఎందుకంటే మానవుని కదా, అనేక సార్లు నా స్వనీతిని బట్టి నేను
మరి గర్వించేవాడిగా ఉంటాను, నన్ను క్షమించు అని మనం సరిచేసుకొని ప్రభు దగ్గర అడిగినప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలిగిన వాడు. అందుకనే బైబిల్లో చాలామంది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత నీతిగా బ్రతికినా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మాత్రం చాలా తగ్గించుకునేవారు. ప్రభువా, మేము ఎలాంటి వారు, మేము అపరాధులము, మేము పాపము చేసిన వారము, మేమెంతో చెడిపోయిన వారము, మేము దుర్మార్గంగా ప్రవర్తించిన వారము, ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, మమ్మల్ని క్షమించి, మా అపరాధములను క్షమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మాకు మేలు చేయి తండ్రి, మాకు సహాయం చేయి తండ్రి అని వారు దేవుడి దగ్గర ఎంతగానో గోజాడుతూ వచ్చారు. వారు కారణం ఏంటి అంటే, ప్రభువా, మేము మేలు పొందాలి అంటే మా స్వనీతిని బట్టి మేము పొందలేం, మేము చేసే మంచి వాటిని బట్టి మేము పొందలేం. మేము మేలు పొందాలి అంటే అది నీ దయా కనికరము చెప్పునే సరే, నీ వల్ల మాత్రమే మేము మేలు పొందగలుగుతామే తప్ప మా వల్లేమీ మేము మేలు పొందలేము. కాబట్టి ఈ రాత్రి దేవుడు మరలా జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు మేలు పొందగలుగుతున్నావు అంటే అది దేవుని యొక్క కనికరము అని మర్చిపోకు. అది నువ్వైనా నేనైనా మనం కాపాడబడుతున్నాము, మనం పోషించబడుతున్నాము, మనం ఆరోగ్యకరంగా ఉన్నాము, అన్ని రకాలుగా మనం చక్కగా జీవించగలుగుతున్నాము అంటే అది నిజంగా దేవుడి యొక్క సంకల్పం. ఆయన మనకిచ్చిన ఆ ధన్యత అది. అంతేకాని మన వల్ల మనకేమీ ఇవ్వలేదు, మన వల్ల మనం ఏమీ సంపాదించుకోలేదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మన స్వనీతిని బట్టి కాదు అనే విషయాన్ని దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా, మరలా ప్రభు దగ్గర మన సహాయం పొందే ముందుగా, మన స్వనీతిని బట్టి కాదు అనే విషయాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవలసిన వారుగా ఉంటున్నామండి. మనుషులం కదా, ఎక్కడొక్కడ మనకు స్వనీతి మనం కలిగిన వారు. ఎందుకంటే మానవుడే స్వనీతి పరుడు. ఎందుకంటే ఏది చేసినా, మానవుడికి ఏది చేయాలనుకున్నా అందులో అతనికి లాభము లేకుండా, అతనికి పేరు లేకుండా ఏది చేయడు అని ముందే చెప్పాను మీకు. మానవుడి యొక్క స్థితి అలాంటిది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మానవుడి యొక్క పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు నిర్మించబడిన రీతి నాకు తెలిసై ఉన్నది అంటాడు ఆయన. ఎందుకు అంటే మనం మట్టి వారమంట, అంటే ఎన్నో లోపములు కలిగిన వారు. సరే, ఒక మట్టి ముద్ద బంగారం అవ్వలేదు. బంగారం వేరు, మట్టి వేరు. మట్టి బంగారం ఎలాగ అవ్వగలదు? అది అవ్వదు. అవ్వాలి అంటే అనేక రకాలుగా అది మార్పు చెందుతూ వెళ్ళాలి. ఒక్కటే బంగారం అయిపోవడం అంటే తేలికేమీ కాదు. అనేక రకాలుగా మార్పు చెందిన తర్వాతే అది బంగారముగా మార్చబడుతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఈరోజు అన్ని వజ్రము కానీ, బంగారము కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భూమిలో నుంచే వస్తున్నాయి అన్నీ కూడా. వీటన్నిటికీ భూమి గని. కానీ భూమి ఆయా రకాలుగా ఆయా వాటికి అది అలా తీర్చుతుంది. ఆయా పరిసరాల బట్టి, ఆయా స్థితులను బట్టి అది అలా మారగలుగుతుందన్నమాట. సరే, అలాగే ఈ రోజున మనం మంటివారము. మన మానవ స్థితి అంటే మట్టి స్వభావం కలిగిన మనల్ని బంగారముగా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు మనల్ని బంగారంగా మార్చాలి అంటే మన స్వభావాన్ని పూర్తిగా మార్చేయాలి. ఏంటి మన స్వభావం అంటే? స్వనీతి పరులైన ఈ స్వభావాన్ని దేవుడు తీసివేయాలనుకుంటున్నాడు ఆయన. మన స్వనీతి పరులు. సరే, బైబిల్ గ్రంథంలో మనలాంటి స్వనీతి పరులను దేవుడు నీతిమంతులుగా ఎంచడు ఆయన. అందుకని అంటాడు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరిలో కూడా ఒక్కడూ కూడా నీతిమంతుడు అనేవాడు లేడు అంటాడు ఆయన. దావీదు కీర్తన 143వ అధ్యాయము, కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 2వ వచనమండి. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. భూమి మీద ఉన్న ఏ ఒక్కరిలో కూడా
నీతిమంతుడిగా ఎంచబడ్డానికి మనకి ఎటువంటి అర్హత కూడా లేనివారమండి. మనం ఎలా నీతిమంతులు అవుతాం? ఒకవేళ మనం నిజంగా నీతిమంతులం అయ్యాము అంటే ఆ యేసుప్రభువారి యొక్క రక్తము చేత మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన ద్వారా మనం కడగబడ్డామే తప్ప మన ద్వారా మనం ఏమీ నీతిమంతులం కాదు. అందుకనే లోకములో ఉన్నవారికి మనకి తేడా ఏంటంటే, వారు దేవుణ్ణి తెలుసుకోకపోవడం వల్ల ఏదో వారు చేసే మంచి కార్యాల వల్ల స్వర్గంలోనికి వెళ్ళాలని ప్రయత్నం చేయగలుగుతున్నారు. వారు స్వనీతి వల్ల స్వర్గంలోనికి ప్రవేశించలేరు. వారు స్వర్గానికి చేరాలి అంటే, వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే దైవ సంకల్పమై ఉండాలి. అది దైవ సంకల్పం కాకపోతే నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వు ఎంత దేవుడి దగ్గర ఏడ్చినా, నువ్వు చెప్పే మాటను బట్టి దేవుడేమీ వినడు. చూడండి, చాలాసార్లు భార్యలు భర్తల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, నా భర్తను మార్చు. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. నిజంగా దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసిన దేవుడు ఈ విషయంలో ఎందుకు సహాయం చేస్తలేదు? దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్తే నేను చేయను. వాళ్ళు నా ఏర్పాటులో ఉండాలా, నా దయా సంకల్పమై ఉండాలా. అర్థమైందా? అందరినీ దేవుడు ఏర్పరచుకోడండి. ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది జనాభాలో ఉన్నప్పుడు ఇంతమందిలో దేవుడు తన కోసం ఏర్పరచుకున్నవారు బహుకొద్దు మంది. అందుకనే దేవుని ప్రజలనేవారు ప్రత్యేకించబడిన వారు. వాళ్ళందరితో ఉండేవారు కాదు, ఒక ప్రత్యేకమైన జనముగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే అది ఎంత గొప్ప ధన్యత. ఇలా లోకానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే లోకం ఏమనుకుంటుందంటే యేసుప్రభువుని నమ్ముకోవడం అంటే చాలా చులకనగా చూస్తుంది, నీచంగా చూస్తుంది. కారణం ఏంటో తెలుసా? లోకం దృష్టిలో అంతే. ఏది విలువైనదో అది విలువలేనిది అంటది, ఏది విలువలేనిదో అది విలువైనది అంటది. లోకం ఏంటంటే మంచిదాన్నేమో చెడ్డదంటుంది, చెడ్డదాన్నేమో మంచిదంటుంది లోకం. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. లోకం మన దృష్టిలో ఎప్పుడు కూడా ఒక మురికిగానే కనపడుతుంది. లోకం ఎప్పుడు మన దృష్టిలో చెడిపోయినది లోకం. అందుకని మనం లోకంలోకి ఎందుకు వెళ్ళము అంటే లోకమంతా చెడిపోయింది. లోకంలో ఉన్న ప్రతి మానవుడు చెడిపోయి ఉన్నారు. అలాంటి మనుషుల దగ్గర మనం ఎందుకు వెళ్తాం? మనం ప్రత్యేకించబడిన వారు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండడం కొరకు మనం ప్రతిష్ఠించాడు. మనం అందరం కూడా ప్రతిష్ఠించబడిన వాడము. సరే, ఇక్కడదే అంటాడు ఆయన ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో. ఆయన ఏమంటాడంటే మీరు ప్రతిష్ఠించబడిన జనము అంటాడు ఆయన. చూడండి, మీరు ఎవరు అంటే మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. దేవుడు మిమ్మల్ని తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, కాబట్టి మీరు దేవుని యొక్క ప్రజలు అంటున్నాడు ఆయన. ఆరు వచ్చును. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. సరే, ప్రతిష్ఠిత జనము అంటే ప్రతిష్ఠత, నిర్ణయించబడడం, స్థాపించబడడం, ప్రతిష్ఠింపబడుట, అర్పించడం. మనం ఎన్నో ప్రతిష్టలు చేస్తూ ఉంటాం కదా. అంటే దేవుడికి ప్రతిష్ఠించడం అంటే ఒక వస్తువును ఒక పని కొరకే దాన్ని ఉపయోగిస్తాం, దాన్ని ఆ పని కొరకు మాత్రమే నిర్ణయిస్తాం, ఇంక వేరే దానికి కూడా. అందుకని దేవుడి దగ్గర వాడబడిన పాత్రలన్నీ కూడా ప్రతిష్ఠితమైనవి. దాన్ని దేవుడి దగ్గర మాత్రమే వాడతాం, ఇంకెక్కడ వాడం. మీరు ఉదాహరణ చూడండి, బంగారమును ఎందుకు పట్టీలుగా పెట్టరు? ఎంత బంగారం ఉన్నా సరే కాలు దగ్గర ఎందుకు పెట్టదని? పెట్టకూడదా? చూడండి, ఇప్పుడు ఎంతో బంగారం ఉన్నా బంగారం మాత్రం పట్టీలు మాత్రం సుట్టులు మాత్రం చేయరాట్లని. బంగారం అనేది ఎక్కడ ఉండాలా?
దానికి ఒక స్థానం అనేది ఉంది. బంగారము దేనికి గుర్తు అంటే దైవ స్వభావానికి గుర్తు అనమాట, దేవుడికి గుర్తు. అందుకని బంగారం ఎప్పుడు కూడా కాళ్ళ కింద పెట్టం, కాళ్ళ మీద పెట్టం దాన్ని. బంగారం అనేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనది, అందుకని దాన్ని పైనే వేసుకుంటాం. అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రతిష్ఠితమైన జనాంగం, నేను మిమ్మల్ని అంత ప్రతిష్ఠితమైన వారుగా ఎంచాను మిమ్మల్ని. దేవుని బిడ్డలు అంటే ఈ లోకంలో సామాన్యులు కారండి, ప్రతిష్ఠించబడిన వారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు మాత్రమే వారు బ్రతికేవారు. ఇక దేని కొరకు వారు బ్రతకరు. మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు మనం దేవుడిని నమ్ముకున్నాము అంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకో ప్రతిష్ఠితమైన జనముగా ఉంచడానికి ఉంచాడు. మనం ఎవరితో కలిసిపోకూడదు. అందుకనే దేవుడు అంటాడు, చూడండి మీకు ఒక మాట చూపిస్తాను, అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో చూపిస్తాను మీకు. 2వ వచనం అండి, ఈ 7వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమొందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొని. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలు ఇప్పుడు ఏమైపోతున్నారు? కలుషితం అయిపోతున్నారు. దేవుడి బిడ్డలేమో లోకస్తులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లోకస్తులు వచ్చేమో దేవుని బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కారణం ఏంటి? ఏం చూసి? ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు ఏం చూసి పెళ్లి చేసుకున్నారో తెలుసా? అదే మీకు చాలాసార్లు పెళ్ళిళ్ళలో చెప్తూ ఉంటారు, 4 విషయాలు చెప్తారట. ABCD అట. ఒకటట వయసు చూస్తారట, పెళ్లి చేసే ముందు ఏ అనేది ఏజ్ చూస్తారట. రెండవదట B అంటే బ్యూటీ చూస్తారట, అందం చూస్తారట. ఆ పిల్ల అందంగా ఉందా, లేదా ఈ అబ్బాయి అందంగా ఉన్నాడా, ఈ 2 చూస్తారట. రెండోది C క్యాస్ట్ చూస్తారట, వాళ్ళ కులం మన కులం ఒకటేనా, వాళ్ళ కులం మన కులం ఒకటి కాకపోతే మనం పెళ్లి చేయం. 4వది డౌరీ అట, కట్నం ఎంత ఇస్తారు మాకు. ఇలాంటివన్నీ చూసుకొని అప్పుడు దేవుడి చిత్తం అంటారట. ఓ పెళ్లి చేయాలంటే అన్ని సెట్ అన్నీ ఉంటే అప్పుడు ఇది దేవుడి చిత్తం అండి, ఇది నిజంగా దేవుడే చూసిన పెళ్ళి అంటారట. అలాగే డబ్బులు తక్కువైనా, అందం లేకపోయినా, లేకపోతే ఏజ్ పెద్దదైనా పెళ్ళిళ్ళు చేసుకోరట. కారణం ఏంటంటే అబ్బే అది ఎలాగవుద్ది, అది అవ్వదు. మరి దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తము అంటేనంట దేవుడు ఏది చెప్తే దానికి లోబడాలంట. మీరు ఓషియాతో దేవుడు చెప్తాడు, ఓషియా నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు ఆయన. ఈయనేమో ఒక ప్రవక్త, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఈయనంటాడు, ప్రభువా అసలు నేను ఎప్పుడూ అపవిత్రమైనది ముట్టలేదు, తినలేదు, అలాంటి పవిత్రంగా ఉండే నేను ఒక అపవిత్రమైన స్త్రీని పెళ్లి చేసుకోవడం ఏంటి? కానీ దేవుడు అన్నాడు, ఎల్లు నేను చెప్పింది వినన్నాడు. అంతే. ఇలా ఆయన పెళ్లి చేసుకోమన్నాడు కంటే ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. 2 కూతుర్లు పుట్టారు. మొదటి కూతురికి ఒక పేరు ఎట్టమన్నాడు, రెండో కూతురికి మరొక పేరు ఎట్టమన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల గురించి నేను ఒక సూచనగా నిన్ను పెడుతున్నాను నేను. అర్థమైందా? అంటే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని ప్రజలు అనేవారు ప్రతిష్ఠించబడిన వారు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు ఎందుకు నిన్ను వేరు చేశాడు లోకములు అంటే అందరితో నువ్వు కలిసిపోవాలని కాదు. ఈనాడు క్రైస్తవుల యొక్క క్రైస్తత్వం ఎక్కడుంది? అన్నిటిలో కలిసిపోయారు, అన్నిటిలో మిళితమైపోయారు. నువ్వు మిళితమైపోతే నీ ప్రత్యేకత ఏముందండి? నువ్వు ప్రత్యేకమైన జనాంగం అని దేవుడు ఎందుకు నిన్ను వేరు చేశాడు? నువ్వు అలాగ లేనప్పుడు నువ్వు ప్రత్యేకం ఎలాగవుతావు? అందుకనే దేవుని బిడ్డలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏమీ చూడరు వారు, వాళ్ళ దేవుని బిడ్డలా కారా. ఎందుకంటే వాళ్ళు దైవ బిడ్డలు. దేవుడు వారితో ఉంటే దేవుడే వారిని ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో మేము చదువుతున్నప్పుడు 10 రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడట దేవుడి ప్రజల్ని. సరే మీకు ఎక్కడే చూపిస్తాను ఆ మాటను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనమండి. 7:13. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలము 1, 2 నీ భూఫలమును, 3 నీ సస్యమును, నీ ద్రాక్షరసమును,
నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేన్ని బట్టి దేవుడు దీవించాడట? చూసారా, వాళ్ళు దేవుడి యొక్క మాట విన్నారంతే, దేవుడు వారిని దీవించాడు. దేవుడి యొక్క మాట వినలేని వాడికి ఎన్ని కోట్లు ఉంటే ఏంటి, ఎంత ఆస్తి ఉంటే ఏంటి, వాడికి ఏముంటే ఏం కావాలా? ఈరోజు లోకంలో ఉన్న దేవుని ప్రజలు ఏం చూస్తున్నారంటే వాళ్ళ ఆస్తి, వాళ్ళ కులము, వాళ్ళ అందము, వాళ్ళ డబ్బు ఇవి చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందుకని ఈరోజు క్రైస్తత్వంలో కూడా ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు ఈరోజు డైవర్స్ తీసుకుంటున్నారు? ఓ క్రైస్తవులు, అందుకనే ఏ కోర్టు కూడా క్రైస్తవులకి విడాకులు ఇవ్వడం అనేది జరగదు, డైవర్స్ ఇవ్వడం జరగదండి. ఎందుకంటే బైబిల్లోనే లేదట. యేసుప్రభువుని అడిగారు కదా, అయ్యా మరి ఆనాడు పరిత్యాగ పత్రికను మోసే ఎందుకు రాయించమన్నాడు? ఒకవేళ భార్యకి కానీ భర్తకు కానీ ఒకరి యందు ఒకరికి ఇష్టం లేకపోతే మరి విడిపోవచ్చట. మరి అలా చెప్పాడు కదా మోషే. అప్పుడు అన్నాడు దేవుడు, మోషే చెప్పలేదు, ఆయన దగ్గరికి వీరు వెళ్ళి ఇలాగ జరిగింది కాబట్టి ఆమె నేను విడిచిపెడతాను అని వారు చెప్పిన దాన్ని బట్టి ఇంకెలాగా వదిలేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మీ హృదయ కాఠిన్యమును బట్టి చెప్పాడే తప్ప దేవుడైతే వారిని విడిపోమ్మని చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో అన్నాడు కదా, దేవుడు జత చేసిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. దేవుడు వారిద్దరినీ కలిపాడు, వాళ్ళిద్దరూ ఒకటగానే ఉండాలి. వారు చనిపోయేదాకా వారు విడిపోవడానికి అవకాశం లేదు. కానీ నాడు క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవుల యొక్క కుటుంబాల్లో ఎన్ని రకాలుగా ఈరోజు ఇలా విడిపోతున్నారు. కారణం ఏంటి? వీళ్ళకి తగ్గించుకునే స్వభావం లేదు, మాట వినే స్వభావం లేదు. వాళ్ళకి డబ్బు, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ స్థితి ఇప్పుడు వస్తున్నాయి వాళ్ళకి ఎదురుగా. అందుకనే ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎంతోమంది కుటుంబాలు ఇలా విడిపోవడానికి గల కారణం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు నన్ను నమ్ముకొని నా ఇష్ట ప్రకారంగా నువ్వు చేసుకోగలిగితే నేను నిన్నెంత ఆశీర్వదిస్తానో తెలుసా? అందుకన్నాడు, భూమి మీద ఉన్న వారందరికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, ఇంకంతకంటే ఏం కావాలో చెప్పు నీకు. ఇంకా నిజంగా నువ్వు దైవికంగా దైవ చిత్తానుసారంగా నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే, దైవ చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఎందుకు నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాను, మీరు నా బిడ్డలో ఎందుకు చెప్పుకుంటున్నాను? ఎవరితో పడితే ఎక్కడ పడితే అక్కడ మీరు ఉండిపోయి కలిసిపోయేవాళ్ళు కాదు. మీరు నా ప్రజలు అంటే ప్రత్యేకించబడిన వారు, వేరైన జీవితాన్ని జీవించేవారు, అందరితో కలిసిపోయేవారు కాదు. ఈనాడు క్రైస్తత్వం ఎలాగుందంటే ఎవరితో పడితే వాళ్ళతో కలిసిపోయే తత్వం కలిగిన వారు. ఎక్కడికి వెళ్తే అక్కడ చూసారంటారు కదా, ఏ ఎండక గొడుగు పట్టే రకం అంట. ఎక్కడుంటే అక్కడ అలా మారిపోతున్నారంట. మనం అలాంటి వారం కాదు. ఎక్కడున్నా ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాం. మనుషులు ఉండి లేకపోని మన దేవుడు చూస్తున్నాడనే భయం మనకుంటుంది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి అంటే మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు అందరితో కలిసిపోయేవారు కాదు. లోకముతో అసలు కలవద్దు, లోకంలో ఉన్న వారితో మీరు అసలు కలవద్దు. ఎందుకంటే వారు మిమ్మల్ని పాడు చేస్తారు, వారు మిమ్మల్ని పాడు చేస్తారు. ఏమని అంటేనట, చూడండి ఒక్క మాట మీరు చూపిస్తాను. 4వ వచనం, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. సరే, అన్యులకు పెళ్ళిళ్ళు చేస్తే ఏం చేస్తారు? వాళ్ళ దేవతల పండగలకు పిలుస్తారట. ఎలా పోతే బంధుత్వం అంటే ఎలాగుంటుంది? ఒప్పుకుంటారా? వాళ్ళ పండగలకు మనం వెళ్ళాలా, మన పండగలకు వాళ్ళు రావాలా? మనకేమీ పండగలు లేవు, మనం చెయ్యం. మీకు ఎలాగా లేవు, మేము పిలిచినప్పుడైనా రండి. చూడండి ఎలా పిలుస్తారు. వారిని మన పిల్లలకి వారి నుంచి పెళ్లి చేయడం వల్ల, వారితో మనం వియ్యం అందడం వల్ల ఎన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాం. మీ అందరికీ తెలుసు కదా, యెహోషాపాతు ఆహాబు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకోవడం వల్ల, తన కొడుకు పెళ్లి చేయడం వల్ల యెహోషాపాతు ప్రాణం మీదకి తెచ్చేసుకున్నాడు. యెహోషాపాతు నిజంగా చచ్చిపోనండి ఆ యుద్ధంలో. కానీ యెహోషాపాతు నిజంగా క్షమాపణ అడిగాడు దేవుని, ప్రభువా నన్ను క్షమించు, నేను చేసింది తప్పు,
నేను చేసింది తప్పు, కాబట్టి దయచేసి నన్ను విడిపించు అని అడిగాడు ఆయన. సరే, మీకు ఆ ఒక్క మాట చూపిస్తాను. నేను 2వ దినవృత్తాంతాల గ్రంథములో మీకు చూపించిన ఆ మాటను ఇక్కడ మరలా చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథము ఇక్కడ యెహోషాపాతు రాజు గురించి ఆయన ఏం చెప్పాడు అంటే 19వ అధ్యాయము 2వ వచనమండి. 19:2 దీర్ఘదర్శి హనానీ కుమారుడు నగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి గదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. సరే, అందుకనే దేవుడు అంటున్నాడు, అంజుజనులకు ఎందుకు మన పిల్లల్ని ఇవ్వద్దు. మనం ఏం చూస్తాం, నా పిల్ల అక్కడ బాగుంటుంది, నా కొడుకు అక్కడ బాగుంటాడు, వాళ్ళ ఉద్యోగం ఉంది, వాళ్ళ ఆస్తి ఉంది, వాళ్ళ డబ్బు ఉంది, అన్నీ ఉంటాయి. కానీ ఎవరుండరు? కాపాడే దేవుడు ఉండడు. అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఎంత ఏమిటి? అవన్నీ పోతాయి. ఒక రోజుకి ఏమి ఉండవండి. ఆఖరికి మనం ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతాం అంతే. అదే దేవుణ్ణి కలిగి ఉన్నవా, నీకేమీ లేకుండా దేవుణ్ణి కలిగి ఉన్నవా, దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. సమస్త భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే యెహోవా మిమ్మను ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకెంతకంటే ఏం కావాలి నీకంటావు? అందుకని ఈరోజు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగము. అందుకనే నేను మీకు ఎందుకు సహాయం చేస్తాను అంటే, మీరు నా ప్రజలు, ప్రత్యేకించబడిన వారు. ఎక్కడ పడితే అక్కడ, దేనితో పడితే దానితో, ఎక్కడ పడితే వారితో మీరు కలిసిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. ఎంత పవిత్రంగా ఉండాలో తెలుసా? అందుకనే సంసోనుతో చెప్పినప్పుడు అంటాడు, సంసోను యొక్క తల్లి ఆమె గర్భము ధరించినప్పుడు చెప్తాడు, అమ్మా నీ కడుపులో పుట్టబోయే బిడ్డ నాజీరు చేయబడినవాడు, అనగా ప్రతిష్ఠించబడినవాడు, వాడు యెహోవాకు ప్రతిష్ఠించబడినవాడు. ఆ బిడ్డ నీ గర్భమును పడినది మొదలుకొని నువ్వు ద్రాక్షారసము కానీ మద్యము కానీ అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు. ద్రాక్ష పళ్ళు పచ్చివే కానీ పండువే కానీ నువ్వు తినకూడదు. కారణం ఏంటంటే అవి అపవిత్రమైనవి కూడా నువ్వు తినకూడదు. నీ కడుపులో ఉన్న బిడ్డ నాజీరు చేయబడినవాడు. అంటే పుట్టబోయే బిడ్డే దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. అంటే గర్భములో నుండే చూడండి ఎంత ప్రతిష్ఠించబడినవాడు. దేవుని యొక్క బిడ్డ అనేవారు ఎంత ప్రతిష్ఠించబడినవారు. అందుకనే ఈ లోకంలో నువ్వు అన్నీ చూసి చేయడానికి ప్రయత్నించేకు. అసలు లోకంతో నువ్వు ఇయ్యమందు దానికి ఎంత ఉన్నా నీకు అనవసరం. ఎందుకో తెలుసా, ఒకరోజు చచ్చిపోతే ఏమీ మనకు కూడా రావు. కానీ దేవుణ్ణి కలిగి మనం ఈ లోకంలో మరణించామా చాలా గొప్పవారమే. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది మనం ఎంత ఆస్తిపరులమో. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థనకు వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, నేను నా దయా సంకల్పమును బట్టి నా కరుణను బట్టి నేను మీకు ప్రార్థన వింటున్నానే తప్ప మీ స్వనీతి కార్యములను బట్టి నేను మీకేమీ మీ మనవిని అంగీకరించలేదు. నేను మీకు దేవుడిని అయ్యాను కాబట్టే తప్పక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. అందుకనే మీరు ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. దేవుని కొరకు మాత్రమే ప్రతిష్ఠించబడ్డాం. దేవుని కొరకు ప్రతిష్ఠించబడినది మరి ఇంక దేని కొరకు ఉపయోగించాం, ఇంక దేనికి ఉపయోగించకూడదు. అలా ఉపయోగించేమా అది భయంకరమైన పాపం అన్నమాట. అది భయంకరమైన పాపం. అందుకనే దేవుని యొక్క మందిరములో కానీ దేవుని దగ్గర కానీ ప్రతిష్ఠించబడిన ఏ వస్తువుని కూడా మనం వాడడానికి ఇష్టపడం. కారణం ఏంటో తెలుసా, అవి దేవుడివే. మనవైతే మనవి, దేవుడివైతే దేవుడివి, అంతే. అవి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవి కాబట్టి అవి దేవుడి దగ్గర మాత్రమే ఉపయోగించాలి, ఇంకెక్కడా ఉపయోగించడానికి ప్రయత్నం చేయం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, మీ స్వనీతిని బట్టి కాదు నేను చేసింది, నా యొక్క దయా కనికరము చెప్పునే మీకు ఎంతవరకు మేలు చేస్తూ వస్తున్నాను, ఇక ముందుకు కూడా చేస్తాను. ఇప్పుడుతోటే అయిపోను మీరు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి, మీరు ప్రతిష్ఠించబడిన జనాంగం కాబట్టి, నువ్వు ఎప్పుడైతే నేను చెప్పినట్లుగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తావో, నువ్వు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతావో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఒంటరిగానే పిలిచాడు.
ఒక్కడే పిలిచాడు, ఆయనతో ఎవరిని పిలలేదు ఆయన. ఒక్కడి వల్ల ఈరోజు ఒక దేశాన్ని, ఒక జనాంగాన్నే దేవుడు తీసుకొచ్చాడు. చేయలేడా దేవుడు? మనం నిలబడితే మన ద్వారా మన పిల్ల తరాలను దేవుళ్ళో ఉంచుతాడు ఆయన. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడివే కావచ్చు ఇప్పుడు, కానీ తర్వాత నీ పిల్లలు ఏమవుతారో తెలుసా? 1000 మంది అయిపోతారు. కొన్ని తరాలకు చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న నీ వంశము, నీ కుటుంబము కొన్ని 1000 మంది అవుతారు. ఈ 1000 మంది అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడవే. ఈరోజు నువ్వు దేవుళ్ళో ఉంటే నీ పిల్లలు అందరూ కూడా దేవుళ్ళోనే ఉంటారు. అలాగ వారు అందరూ దేవుళ్ళో ఉన్నారనుకోండి, వాళ్ళెంత గొప్ప ధన్యత. కాబట్టి దేవుడు ప్రతిష్ఠించుకున్నవారు మనం. కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా ప్రజలుగా నేను మిమ్మల్ని చేసుకున్నాను, తప్పక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నన్ను బట్టి నేను మిమ్మల్ని చేస్తాను. ఇవన్నీ నేను ఎందుకు చేస్తానంటే మిమ్మల్ని బట్టి నేను చేయను, కానీ నన్ను బట్టి నేను చేస్తాను. ఎందుకంటే నేను దేవుణ్ణి కదా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నా ప్రజలుగా మిమ్మల్ని చేసుకున్నాను. కాబట్టి తప్పక నేను మీకు మేలు చేస్తాను. మీ స్వనీతిని బట్టి నేను చేయను, నా దయా కనికరమును బట్టి, నా జాలి కలిగిన మనసును బట్టి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టే నేను చేస్తాను అంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన్ని బట్టే దేవుడు మనకు సహాయం చేసేవారు. కాబట్టి ఆయన్నే అడుగుదాం, ప్రభా నేనే పాటివాడిని, నా భక్తి ఎంత, నేనే పాటివాడిని, నాలో ఏముందని. అనేక సార్లు నేను కూడా స్వనీతి కలిగిన వ్యక్తిని, స్వనీతి కలిగిన దానను, నన్ను క్షమించు. అనేక సార్లు నేను క్షేమముగా ఈ రోజులా బ్రతుకుతున్నాను అంటే నేను చేసిన దాన్ని బట్టి నేను అనుకుంటాను అది పాపమని ఈరోజు నాతో మాట్లాడు. క్షమించు. నిజమే, నన్ను బట్టయితే నువ్వు నాకు మేలు చేయలేదు, నేను స్వనీతిపరురాల్ని, నన్ను క్షమించు ప్రభా. ఇంతవరకు నాకు చేసింది దేన్ని బట్టి అంటే నీ నామమును బట్టి, నిన్ను బట్టి నాకు సహాయం చేసావు. కాబట్టి రాత్రి మరలాడుగుతున్నాను, ప్రభా నాకున్న సమస్యలు ఇవి, నాకున్న కష్టాలు ఇవి, సంఘముగాను కుటుంబముగాను ఉన్న పరిస్థితులు ఇలాగున్నాయి, నావన్నీ చక్కపరచు. నన్ను బట్టి కాదు కానీ నీ నామమును బట్టి నాకు మేలు చేయి తండ్రి అని ఈ రాత్రి మనం ప్రభువుని అడుగుదాం. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు, ప్రభు యొక్క రక్తమిచ్చుకొనబడిన దేవుని యొక్క ప్రజల కొరకే ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న అక్కర్లను ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి దైవ సేవకులైన వారు, నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన కుటుంబాలను దేవుడు ఆదరించి బలపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఎన్నో కోట్ల మంది ప్రజల దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటూ సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడ్డారు. వారిని దేవుడు తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతుల నుంచి రక్షించి వారిని విడిపించేలాగా ప్రార్థన చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో, అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అల్లర్ల నుంచి దూరపరిచి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచేలాగా పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వారి రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తాం. అలాగే తిరిగి హైదరాబాద్లోని బ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడ కలవరమైన పరిస్థితులు తీసివేసి సమాధాన సంబంధమైన పరిచయం జరిగించబడట్లో ప్రభు సహాయం చేసేలాగా, అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరిగిన అన్యజనులైన వారు, నామకార్థులు, అలాగే కమ్యూనిస్టు వారు, అలాగే మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారు, వారి కఠిన హృదయాన్ని దేవుడు బద్దలు చేసి వారికి మాంసపు హృదయాన్ని దేవుడు దయచేసి వారు కూడా దేవుని తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరుపాకలు, కాపువారం, మిల్లపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు వారి ఆరోగ్యం కొరకు, లంకిల్పల్లిలో జోనాథన్ మార్టిన్ గారు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్యంలో వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు దయచేసేలాగా, లంకిల్పల్లిలో మందిర నిర్మాణంలో ఉంటున్న ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిన విశ్వాసుల కొరకు ప్రార్థించండి. ఆదివారం పరిచర్య కొరకు మరలా దేవుని ప్రజలు దేవుని ఇంటికి రాగలుగుట్లో, అలాగే మరి ఇక్కడ కూడా నర్సీపట్నంలో ఉన్న స్థానిక సంఘం కొరకు ప్రార్థించేయండి. వెనకబడుతున్న వారు ఆత్మీయంగా బలపడి దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో వారికి ఉన్న ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా,
మన వ్యక్తిగతంగాను కుటుంబంగాను మనకున్న సమస్యలు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించేద్దామండి. అలాగే బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మరి పీటర్ గారు, అలాగే జోనాథన్ మార్టిన్ గారు, అలాగే సోదరి అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాల్ బ్రదరు, అలాగే తిరిగి మరి కృపారావు తన కుమారుడు సువన్ రావు గారిని, సొలోమి గారిని, ఇంకా బలహీనులైన వారి కొరకు ఎవరైతే ఉంటున్నారో వారి కొరకు కూడా కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుదామండి.